ప్రస్తుతం మన దేశంలో నడుస్తున్న హాట్ టాపిక్ అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్నది నలుగుతున్న టాపిక్ ఏంటంటే నక్సల్స్ ఎన్కౌంటర్స్, అలాగే వాళ్ళతో శాంతి చర్చలు జరపాలనేది డిమాండ్. దీని గురించి బాగా టాపిక్ నడుస్తుంది. సరే, ఈ శాంతి చర్చలు జరపాలా వద్దా ఏంటి అనేది అని చెప్పుకునే ముందు ఒకసారి నక్సల్స్ విషయం వీళ్ళ ఎలా మొదలైంది, వాళ్ళ ప్రస్థానం ఎలా సాగుతుంది, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కొంచెం డీప్గా చెప్పుకుంది. ఇది ఏదో 2-3 నిమిషాలతో చెప్పేస్తే అయిపోయేది కాదు, కనీసం 20 నుంచి 30 నిమిషాల వీడియో ఉండొచ్చు. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో, ఖచ్చితంగా కొంచెం అందరికి ఉపయోగపడేదే. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి, పెద్ద వీడియో ఉంటుంది. అసలు ఈ నక్సల్స్ ఉద్యమం ఎలా మొదలైంది అనేది చూస్తే, నక్సల్స్ బరీ ప్రాంతం అనే ప్రాంతం నుండి ఈ నక్సల్స్ ఉద్యమం స్టార్ట్ అయిందని చెప్తారు. అలాగే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో నిజాం యొక్క నిరంకుశ పాలన, రజాకార్ల యొక్క దౌర్జన్యాల నుండి తప్పించుకోవడానికి అక్కడ తెలంగాణ సాయుధ పోరాటం అనేది స్టార్ట్ అయింది. దానికి ఆంధ్ర మహాసభ, హిందూ మహాసభలు ఇలాంటివి అందరూ కూడా సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందరూ కలిసే పోరాడారు. తర్వాత పరిస్థితుల్లో ఇది అక్కడి నుండి దొరల పాలన. ఇక ప్రాబ్లం ఏమొస్తుందంటే, దొరలు అందరూ వెధవలంటే అందరూ వెధవలేం కాదు, ఖచ్చితంగా ఒకరిద్దరు మంచోళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఏంటంటే అందరినీ వెధవల్లా చూపించడం అనేది మనకు ఒక దరిద్రమైన అలవాటు, కాబట్టి అది అలా ఫాలో అయ్యారు. సరే, ఇక్కడ మంచోడి గురించి ఎవడం మాట్లాడుకుంటే ఎదవల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం, కాబట్టి దాన్నే హైలైట్ చేసుకుంటే ఎవరైనా వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. నిజం, కొంత అణచివేత జరిగింది, ఇవన్నీ ఉన్నాయి. ఉద్యోగాలు లేకపోవడం, నిరుద్యోగం, బ్రతకడానికి వ్యవసాయం మాత్రమే ఒక ఆధారం తప్ప వేరే ఆధారం లేని పరిస్థితులు. అంటే 1990, 91 గట్టిగా మాట్లాడితే 92 వరకు కూడా, 91, 92 వరకు కూడా అదే పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి అంటే, కాంగ్రెస్ యొక్క దిక్కుమాలిన నికృష్టమైన పరిపాలన. వాళ్ళు కమ్యూనిజం, సోషలిజం, లైసెన్స్ రాజ్ అని ఒక 3 దిక్కుమాలిన సూత్రాలను పట్టుకుని మొదలుపెట్టారు. అందులో ముఖ్యమైనది ఏంటి? లైసెన్స్ రాజ్ వ్యవస్థ. దీని గురించి మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు ఆ లైసెన్స్ రాజ్ వ్యవస్థ ఇప్పుడు కూడా ఉంటే, మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే సిమెంటు కొనుక్కోవాలి కదా, ఐరన్ కొనుక్కోవాలి కదా. మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, ఎంఆర్ఓ దగ్గరకో, పంచాయతీ ఆఫీసర్ దగ్గర ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు ఒక 100 బస్తాలు సిమెంట్ కావాలి అంటే, ఆ 100 బస్తాల సిమెంట్కి పర్మిషన్ ఇవ్వడు, ఒక 10 బస్తాలకు ఇస్తాడు సిమెంట్ పర్మిషన్. ఆ పర్మిషన్ లెటర్ పట్టుకుని నువ్వు సిమెంట్ షాప్కి వెళ్తే ఆయన నీకు 10 బస్తాల సిమెంట్ ఇస్తాడు. ఎందుకు ఈ పరిస్థితి అంటే, ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలి అంటే ప్రభుత్వం ఎలా చెప్పేదంటే, సరే ఈ సిమెంట్నే ఒక ఉదాహరణగా చెప్పుకుందాం. ఏమంటే బయట 1000 మందికి సిమెంట్ బస్తాలు కావాలంటే ఒక్కడికి 100 బస్తాలు చెప్పిన 1000 మంది ఉన్నారు అంటే 10,000 సిమెంట్ బస్తాలకి కావాలంటున్నారంటే ప్రజలు, ఇల్లు కట్టుకుంటామంటున్నారు. మేము 10,000 బస్తాలు సిమెంట్ తయారు చేస్తామండి అంటే అక్కడ ఏం చెప్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు 10,000 బస్తాలు తయారు చేయడం వీల్లేదు, 100 బస్తాలే తయారు చేయాలని చెప్తుంది. అంతకన్నా ఎక్కువ తయారు చేస్తే వీళ్ళు తీసుకొని లోపలేస్తామంటారు. సో ఇక్కడ ప్రజలకి ఇల్లు కట్టుకుందామంటే సిమెంట్ దొరకదు, అట్ ద సేమ్ టైం నీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండవు. నీకు ఎందుకంటే నువ్వు 100 బస్తాలు తయారు చేస్తుంటే ఎంతమందిని పనిలో పెట్టుకుంటావు? అది 10,000 బస్తాలకి నువ్వు సిమెంటు తయారు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటే నీకు ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తాడు, ఎక్కువ పని గంటలు పని చేయాలి, ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇంకా ఎక్కువ కట్టాలి. దీనివల్ల ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎన్నో వస్తాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా. సరే, ఈ లైసెన్స్ రాజ్ వ్యవస్థ నాకు ఎలా తెలుసు అంటే మనం అంత ఏజ్డ్ ఏం కాదు కదా, బాగా ఏజ్ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు, ఇంకా 40 ఏళ్ళు కూడా కదా, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ వయసు వాళ్ళు, అప్పుడు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, మనకు తెలియదు.
నాకు ఎలా తెలుసు అంటే నేను కొంచెం పాత సినిమాలు చూస్తూ ఉంటాను. అందులో 1980స్లో వచ్చిన మూవీస్లో చూస్తుంటే సిమెంట్ కావాలంటే గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగి లంచం ఇచ్చి బతిమాలుకుని సిమెంట్ ఆర్డర్కి పర్మిషన్ తెచ్చుకున్నాడు. నాకు అర్థమై తెచ్చింది కదా, ఇది ఏంట్రా బాబు అని. తర్వాత మా నాన్నగారిని అడిగారు. అడిగితే అలా కాదు, అప్పట్లో పరిస్థితులు ఇలాగ ఉండేవి, దానివలన ప్రతీది ర్యాషనే, మనకి ఏది కావాలో ఎన్ని కావాలని కొనుక్కోవడానికి అవకాశం ఉండేది కాదు అని చెప్పారు. అప్పుడు అర్థం. ఆ తర్వాత నుంచి దాని మీద నేను ఇంకా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయాలు. ఆ తర్వాత 1991 నాటికి మన దేశం ఇవాళ పాకిస్తాన్, శ్రీలంక ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అంతకన్నా దారుణమైన పరిస్థితికి మన దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. అప్పుడు పివి నరసింహారావు గారు మహానుభావుడు ఆయన ఏం చేశారంటే ఈ లైసెన్స్ రాజ్ వ్యవస్థని, కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని తీసి అవతల పడేశారు. అవతల పడేసిన తర్వాత భారీగా ఇంకా ఫ్యాక్టరీలు వాళ్ళ ఇష్టం, ఏ వస్తువునైనా ఎంత కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. విదేశాల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు రావడం, దానివల్ల కొత్త టెక్నాలజీ భారతదేశంలోకి రావడం, దీనివలన ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు విపరీతంగా వచ్చాయి. ఓకే, మీరు ఈ లైసెన్స్ రాజ్ వ్యవస్థ గురించి తెలియాలంటే చిరంజీవి గారి ఛాలెంజ్ మూవీ చూడండి, అందులో కూడా తెలుస్తుంది మీకు. స్కూటర్లు ఎన్ని తయారు చేయాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంటుంది. అక్కడ కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సరే, ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఈ ఆర్థిక సంస్థల్ని, కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని, లైసెన్స్ రాజ్ వ్యవస్థని అన్నింటినీ తీసి అవతల పడేశాక ప్రైవేటీకరణ విపరీతమైనగా ప్రైవేట్ కంపెనీలు రావడం వల్ల భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రావడంతో ఇప్పుడు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఇది పరిస్థితి. సో గతంలో ఈ లైసెన్స్ రాజు, కమ్యూనిజం, సోషలిజం అనే విధానాలు అనుసరించబట్టి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరక్క వ్యవసాయం మాత్రమే బ్రతకడానికి ఒకే ఒక ఆధారం అయిపోవడం వలన ఇంక ఈ కసిని కోపని ఎవరికి చెప్పుకోవాలి తెలియక అలాగా నక్సల్స్ ఉద్యమంలో పోతూ ఉండేవారు. అక్కడ నక్సలైట్లు వచ్చి దొరలను కూడా తరిమేసేవారు. అయితే ఒకసారి ఒక పేపర్లో చదివాను, ఈ తెలంగాణకు సంబంధించిన దొరలో ఒక ఆయన ఈ నక్సల్ దెబ్బకి హైదరాబాద్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోతే ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పాడంట, నేను అన్నలకు నిజంగా ఈ నక్సలైట్కి చేతులు ఎత్తి మొక్కాలి అని. అదేంటయ్యా నీ ఆస్తి అంతా అలా వేసుకున్నారంటే, ఆ గాడిదగుడ్డ అక్కడే ఏడిస్తే ఆ వ్యవసాయం చేసుకుంటూ అలాగే ఉండిపోవాల్సి వచ్చేది. హైదరాబాద్ రాబట్టి నేను ఇక్కడ వ్యాపార అవకాశాలు నాకు విపరీతంగా దొరికాయి కాబట్టి నేను ఇంకా ఎక్కువ సంపాదించుకోగలిగాను, ఐఎమ్ సో హ్యాపీ అని. సరే, ఇక్కడ నుంచి నక్సల్స్ విషయానికి వద్దాం. నక్సల్స్ మొదట్లో పెట్టింది ఏంటి? భూస్వామి బూర్జువా వ్యవస్థ, భూస్వాముల వ్యవస్థ, బూర్జువా వ్యవస్థ, దోపిడీ, దుర్మార్గం, ఇంక ఇది స్లోగన్. అయితే ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీలు రావడం, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కడం మొదలయ్యిందో వెంటనే ఏమైపోయిందంటే ఇక నుంచి ఈ వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎదుర్కొంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పని చెయ్యాలి అనుకుంటే ఎక్కడైనా పని దొరుకుతుంది. స్విగ్గీలు, జొమాటోలు, ఏదో పని ఖచ్చితంగా అయితే దొరికేస్తుంది. వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. సో ఇది మనుషులు లేటుగా గుర్తించారు కానీ మొత్తం మీద గుర్తించారు. ఇంక ఈ భూస్వాములు, బూర్జువా వ్యవస్థ, ఈ భూములు, ఈ సోది చెప్తే ఎవడో విండో అని వాళ్ళకి అర్థమైపోయి అది వదిలేసి తాడిత పీడిత ప్రజలు అని మొదలుపెట్టారు. వీళ్ళ దృష్టిలో తాడిత పీడిత ప్రజలు ఏంటంటే డబల్ గేమ్. ఇప్పుడు ఓసీలు, బీసీలు కొట్టుకున్నారనుకోండి, వీళ్ళు బీసీలకు అనుకూలంగా మాట్లాడుతూ ఓసీల మీద దాడులు చేసేవారు. అలాగే బీసీలు, ఎస్సీలు కొట్టుకున్నారనుకోండి, ఎస్సీలకు అనుకూలంగా మాట్లాడుతూ బీసీల మీద దాడి చేసేవారు. అదే ఎస్సీలు, ఎస్టీలు కొట్టుకున్నారనుకుంటే సైలెంట్. ఎందుకంటే ఎస్సీలు జనాభా ఎక్కువ, వాళ్ళు రిజర్వేషన్తో రకరకాల ఉద్యోగాలు సంపాదించుకున్నారు కాబట్టి వీళ్ళు పార్టీ ఫండ్ అది తెచ్చుకోవడానికి ఉపయోగపడడం. కాబట్టి ఎస్సీల మీదకి వ్యతిరేకంగా వెళ్ళడానికి వీళ్ళకి కుదిరేది కాదు. తర్వాత ఎస్టీలకు వ్యతిరేకంగా వెళ్దామంటే వాళ్ళు పొద్దున్న లేస్తే అడవుల్లో ఉంటారు, వాళ్ళకి హెల్ప్ కావాలి.
చచ్చినట్టు. కాబట్టి ఎస్టీల వైపు వెళ్ళేవారు కాదు. కాబట్టి అందుకని 2 ఎస్టీలు కొట్టుకుంటే మాత్రం సైలెంట్గా ఉండేవారు. మళ్ళీ వీళ్ళు వచ్చి కుల వ్యవస్థ ఉండకూడదు, కులం తప్పు అని మాట్లాడు. నువ్వు కుల వ్యవస్థగా తప్పు అన్నప్పుడు నువ్వు ఏ కులం వైపు నిలబడకూడదు. 2 కులాలు కొట్టుకుంటున్నాయి అంటే నువ్వు ఇద్దరిని మందలించాలి. కులం పేరు చెప్పి కొట్టుకోవడం అంటే అదొల్లారా తప్పు ఇది ఏదని ఇద్దరిని కంట్రోల్ చేయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు, వచ్చి ఒక కులాన్ని తిడుతూ ఒక కులాన్ని పొగుడుతూ నువ్వే కులాల మధ్య చిచ్చు పెడుతున్నావు. అలాగే మతం దేవుడు అనేది ఉండడు, దేవుడు అనేవాడు లేడు, మతం అనేది మానవ సృష్టి, మతం అనేది ఉండకూడదు అది ఇది అని చెప్పావు. ఓకే, అప్పుడు కానీ నువ్వు వచ్చి ఏం చేస్తావు, కేవలం హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి తిడుతూ ఉంటావు. ఇది ఈ 2 నాలుకల ధోరణి అనేది ప్రజలకి అర్థమైపోయింది. అయితే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీడియాలో ఎక్కువ కమ్యూనిస్టులు ముఖ్యంగా మొదటి నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి గట్టిగా మాట్లాడే స్వాతంత్రం పూర్వం నుండి 3 వ్యవస్థలను పట్టేశారు అబ్బాయిలో. ఎడ్యుకేషను, మీడియా, న్యాయ వ్యవస్థ. ఈ 3 విద్యా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియా వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలోనూ వీళ్ళు పాతుకుపోయారు. సో ఇక్కడ వీళ్ళకి వ్యతిరేకం అంటే నక్సలైట్లకి కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా వచ్చే ఏ న్యూస్ని వీళ్ళు రానిచ్చేవారు కాదు. అంటే వీళ్ళు అంటారు భావ ప్రకటన స్వేచ్ఛని తొక్కేస్తున్నారు, గొంతు నొక్కేస్తున్నారని వీళ్ళే ఆ పనులు చేసేవారు. సో ఈ విషయాలు ఎవరికి తెలిసి ఈ 2 నాలుకల ధోరణి కొన్ని కులాలకు అనుకూలంగా మాట్లాడడం, కేవలం హిందుత్వాన్ని హిందువులనే టార్గెట్ చేసుకుని తిడుతూ ఉండడం, ఈ విషయాలు ప్రజలకు తెలిసేది కాదు. బట్ సోషల్ మీడియా వచ్చాక ఈ వివరాలన్నీ ప్రజల్లోకి బాగా డెప్త్గా వెళ్తున్నాయి. దాంతో ఈ 2 నాలుకల ధోరణి అర్థమైపోయి అక్కడ ప్రజలు వీళ్ళని చీకొట్టారు. సరే ఇది కూడా వాళ్ళకి అర్థమైపోయి ఇప్పుడేంటి ఆదివాసీలను మొదలుపెట్టారు. సో ఇక్కడ ఆదివాసీలని అన్నప్పుడు నువ్వేం చేసావు, ఆదివాసీలను చంపేస్తున్నారు పోలీసులు అంటున్నావు, మరి నువ్వు చంపట్లేదా? ఎంతమంది ఆదివాసీలని విప్లవ ద్రోహులని, పోలీస్ ఇన్ఫార్మర్లని ఎంతమందిని చంపేయలేదు? మీరు ఇప్పుడు ఆయుధాలు వదిలేస్తున్నాం అన్నారు. అరే 2-3 నెలల క్రితమే కదా తెలంగాణలో ఇద్దరు ఆదివాసీలని నరికి చంపేశారు. అదొలిమండే కదా ఆ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు అందరూ మీరు ఎక్కడ ఉన్నారో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. దాంతోనే కదా అక్కడ ఎన్కౌంటర్ జరిగి 15 మంది నక్సల్స్ చనిపోయారు. సో అట్ ద సేమ్ టైం ఆదివాసీలకు కూడా భారీగా ఇప్పుడు టెక్నాలజీ వాళ్ళకు కూడా అందుబాటులోకి వెళ్ళిపోయింది. మొబైల్ ఫోన్స్, సెల్ టవర్స్ ఇవన్నీ వచ్చాక బయట ప్రపంచం మీద వాళ్ళకి అవగాహన వచ్చింది. ఏంటి ఇది ఎంత అభివృద్ధి చెందింది, మనకెందుకు అభివృద్ధి చెందట్లేదు ఏంటి అన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఈ అభివృద్ధికి ఖచ్చితంగా మొదట కావాల్సింది రోడ్లు. ఆ రోడ్లు మీరు ఏమిచ్చారా? వేయనివ్వలేదు. రోడ్లు వేస్తుంటే ట్రాక్టర్లను తగిలిపెట్టేస్తారు, లారీలను తగిలిపెట్టేస్తారు, ప్రొక్లేన్ తగిలిపెట్టేస్తారు, అంటే అది రోడ్ రోడ్లను తగిలిపెట్టేస్తారు. ఎంతోమంది కూలీలను చంపేశారు, ఉద్యోగం చేసుకోవడానికి వచ్చిన ఇంజనీర్లను చంపేశారు. ఏంటిది? అందులో పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ కూడా ప్రజలకి మీ మీద ఒక అసహ్యం స్టార్ట్ అయిపోయింది, ద్వేషం స్టార్ట్ అయిపోయింది. అలాగే ఆదివాసీలు కూడా అభివృద్ధికి మనల్ని వీళ్ళే దూరం చేసేస్తున్నారు. చూడండి, ఇప్పుడు కూడా జంగిల్ టైమ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను. 12 సంవత్సరాల తర్వాత బస్తర్ ఏరియాలో బస్సు తిరుగుతుందంట. దాని గురించి ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. సరే, ఒకప్పుడు అంటే వేరు. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా ఒక బస్సు రావడం అనేది అంత గొప్ప విషయం అయిపోయిందా వాళ్ళకి? కారణం ఏంటి? అందులోనే ఆ బస్ డ్రైవర్లే చెప్పారు క్లియర్గా, ఈ నక్సల్స్ దెబ్బకి మేము బస్సు నడపడం మానేసామని. అది పరిస్థితి. అరే ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలకి ఇప్పుడు కరెంట్ అందుతుంది అడవుల్లో. కారణం ఈ నక్సల్స్ విధానమే కదా. ఆదివాసీలను అభివృద్ధికి దూరం చేస్తున్న వీళ్ళే కదా. సో ఇవన్నీ చూసి ఆదివాసీలు కూడా వీళ్ళకి దూరం అయిపోయారు. ఇప్పుడేమంటున్నారు, అటవీ సంపదను దోచేస్తారు, ప్రకృతిని నాశనం చేసేస్తారు, మైనింగ్ చేసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టేస్తున్నారు, అంబానీలకు దోచిపెట్టేస్తున్నారు, అదానీలకు దోచిపెట్టేస్తున్నారు. అర్థం లేని వాగుడు. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన మైనింగ్ అనేది అవసరం ఖచ్చితంగా. ఏ దేశానికైనా వాళ్ళ దేశంలో జరుగుతున్న సహజ వనరుల్ని ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు వాడుకుంటాయి.
గుర్తుపెట్టుకోండి. ఈవెన్ చైనాలో కానివ్వండి, రష్యాలో కానీ ఖచ్చితంగా వాటిని తవ్వి తీస్తున్నారు. దానివల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందంటే ఎస్, ఖచ్చితంగా కలుగుతుంది. మనం చేయాల్సిన పర్యావరణానికి 1% కూడా నష్టం కలగకుండా వ్యాపారం చేద్దాం, పరిశ్రమలు పెడదాం, మైనింగ్ చేద్దాం అంటే అది అవివేకం. అసలు అలాంటి స్లోగన్స్ అనవసరం. ఇప్పుడు అలా అనుకుంటే తెలంగాణలో సింగరేణి కాలరీస్ ఉంది, బొగ్గండి, మరి మూసేమానండి. ఇంకా కొత్త కొత్త కనులు తవ్వుతూనే ఉన్నారు కదా, ప్రకృతి నాశనం అయిపోతుంది కదా, మూసేమానండి. వీళ్ళని వెళ్ళి అక్కడ చెప్పమానండి. జనాలు తంతారు, మామూలుగా తంటారు, గాలిలోకి ఎగరేసి తంతారు. ఈ 2 నాలుకల ధోరణే ఇవాళ ఈ నక్సలైట్లపై ప్రజలకు ఒక ద్వేషం స్టార్ట్ అవ్వడానికి, చిరాకు కొట్టడానికి కారణమైపోయింది. మీరు అనొచ్చు, ప్రభుత్వాలే చేయొచ్చు కదా, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి కదండి. ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు. కమ్యూనిజం ఏంటంటే వ్యాపారాలు అన్నీ ప్రభుత్వాలే చేయాలి అనే విధానం, ఓ దిక్కుమాలిన విధానం. సరే, ఈ కమ్యూనిజాన్ని నమ్ముకుని బాగుపడిన దేశం ఒక్క దేశం చూపించండి, ఎక్కడా కనబడదు. రష్యా ఈ కమ్యూనిజాన్ని నమ్ముకుని 15 ముక్కలైంది. అఫ్కోర్స్ కొంతమంది చెప్తే చైనా అని చెప్పచ్చు. చైనాలో కమ్యూనిజం ఏం లేదు. చైనాలో ఒక నియంతృత్వ, కమ్యూనిజం పేరు చెప్పి ఒక నియంతృత్వ పాలన సాగుతుంది. వాళ్ళది ఎంత నియంతృత్వం అంటే 1989 ట్యాంక్ మ్యాన్ అని కొట్టండి యూట్యూబ్లో, లేదంటే తియన్మన్ స్క్వేర్ అని కొట్టండి, అందులో వస్తుంది. మాకు ఈ నియంతృత్వం వద్దు, స్వేచ్ఛ లేదు, అంటే ప్రభుత్వానికి ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆడు మాయమైపోతాడు అంతే. ప్రభుత్వం విధానం పెట్టిందంటే ఆడికి నచ్చకుండా అన్ని మూసుకు కూర్చుని దాన్ని ఫాలో అవ్వాలి. ఇది కరెక్ట్ కాదని ఎవడన్నా అన్నాడంటే మటాష్, ఆడు మాయమైపోతాడు. ఆడు ఏమైపోతాడు కూడా ఎవరికి తెలియదు. సో ఇలాంటి నియంతృత్వం మాకొద్దు అని శాంతియుతంగా అక్కడ తియన్మన్ స్క్వేర్ అనే ప్రాంతంలో ధర్నా చేస్తున్న, నిరసన తెలుపుతున్న విద్యార్థుల మీదకి యుద్ధ ట్యాంకులను పెట్టి పేల్చి పాడేశారు. యుద్ధ ట్యాంకులతోటి ఆ విద్యార్థుల్ని పేల్చేశారు. కొంతమంది దెబ్బలు తగిలి కింద పడిపోతే యుద్ధ ట్యాంకులు తొక్కించి చంపేస్తే వాళ్ళు మాంసం ముద్దలా తయారైతే పార పెట్టి తీసి పారతో గోకి తీసి మూటగట్టి తీసుకెళ్ళారు. వాళ్ళని కాపాడడానికి వచ్చిన అంబులెన్స్ల మీద కూడా కాల్పులు జరిపి అంబులెన్స్ల మీద కూడా పేల్చేశారు. అంత భయంకరమైన నియంతృత్వం ఉంటుంది చైనాలో. అందుకే చైనాలో ఎవడేం మాట్లాడటం. సరే, ఇక ఆర్థిక విధానాల్లోకి వస్తే ఈ కమ్యూనిజం నమ్ముకున్నంతకాలం చైనా అడుగుతుంటూనే ఉంది. వాళ్ళకి అర్థమైపోయింది ఈ కమ్యూనిజం నమ్ముకుంటే మనకు తిండి కూడా దొరకదని చెప్పి వాళ్ళు సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించారు, విదేశీ పెట్టుబడులను రమ్మన్నారు, విదేశీ కంపెనీలను రమ్మన్నారు, బహుళజాతి సంస్థలు రమ్మన్నారు. ఇలా మాట్లాడితే బహుళజాతి సంస్థలు, ప్రైవేట్ సంస్థలను ఏడుస్తూ ఉంటారు కమ్యూనిస్టులు మన దేశంలో. వాళ్ళు ఆ బహుళజాతి సంస్థలు, ఆ ప్రైవేటు పెట్టుబడిదారుల వల్ల ఇవాళ చైనా అభివృద్ధి చెందింది. యాపిల్ అమెరికన్ కంపెనీ. ఈ కమ్యూనిస్టులకు అమెరికా అంటే నచ్చదు, కానీ అలాంటి క్యాపిటలిస్ట్ కంట్రీ అయిన అమెరికాకు సంబంధించిన యాపిల్ కంపెనీకి సంబంధించిన అన్ని వస్తువులు వాళ్ళు చైనాలో దగ్గర ఉన్నాయి. అది పరిస్థితి. ఎందుకు ఎప్పుడు ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు? ఎందుకు చేయకూడదు అంటే చెప్తాను. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి? దేశ రక్షణ, ప్రజల భద్రత, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు అంటే ఏంటి? విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, రోడ్లు. తాగునీరు, సాగునీరు అందించడానికి కావాల్సిన కాలువలు తవ్వడం, బ్రిడ్జిలు కట్టడం, బరాజులు నిర్మించడం, రిజర్వాయర్లు నిర్మించడం, డ్యామ్స్ నిర్మించడం. ఇవన్నీ ఎందులోకి వస్తాయి? సేవలోకి వస్తాయి, సేవా రంగంలోకి వస్తాయి. అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? సేవ చేయాలి. మరి వ్యాపారం అంటే ఏంటి? పూర్తి లాభాపేక్షతో కూడుకున్నదే వ్యాపారం. అంటే మనం రూపాయి పెడితే రూపాయి లాభం రావాలి అనే విధానం మీదే వ్యాపారం సాగుతుంది. అలాంటి సేవాభావంతో ఉండాల్సిన ప్రభుత్వాలు లాభాపేక్షతో కూడుకున్న వ్యాపారాలు చెయ్యాలి అని అంటే అది ఎలా ఉంటుందంటే భోజనం హోటల్ పెట్టి అన్నదానం చేసినట్టు ఉంటుంది. మీకు సింపుల్గా చెప్తా. ఎయిర్ ఇండియా ఒకే ఒక ఎగ్జాంపుల్. ఎయిర్ ఇండియా మొదట టాటా వాళ్ళు పెట్టారు. అది మంచి లాభాల్లో ఉన్నప్పుడు జాతీయకరణ దిక్కుమాల విధానం తీసుకొచ్చి ఆ ఎయిర్ ఇండియాని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంది.
తెలుసు కదా ఎంత గొప్ప ఏదో ఉంటాయో. నష్టాల్లోకి వెళ్ళిపోయింది. దానికి ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వడమే ఎయిర్ ఇండియాకి. ఆ డబ్బు ఎక్కడిది? మన దగ్గర నుంచే. రేట్లు పెరిగిపోతాయి, కొత్త కొత్త ట్యాక్స్లు వేస్తారు, ఉన్న ట్యాక్స్లు పెంచుతారు, కొత్త ట్యాక్స్లు వేస్తారు, దానివల్ల రేట్లు పెరిగిపోతాయి. మనమే ఆ నష్టం అంతా భరించాల్సింది మనమే. అదే టాటా వాడికి అమ్మేశారు. ఇప్పుడు అది నా లాభం వచ్చినా నష్టం వచ్చినా ప్రభుత్వానికి సంబంధం ఉండదు. టాటా చేతిలోకి వెళ్ళగానే 545 కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. అంటే ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు చూడండి. ఆ డబ్బు మనం ఇవాళ ప్రభుత్వం పెట్టాల్సిన పని లేదు. ఆ డబ్బు టాటాలకు ఎలా వస్తుంది అంటే వాళ్ళకున్న మిగతా వ్యాపారాల నుంచి కొంచెం తీసుకొచ్చి పెడతారు. అవసరమైతే వాళ్ళ షేర్లు అమ్మేసి, అంటే స్టాక్ మార్కెట్లో పెడతారు. మనకు నచ్చినోడు కొనుక్కుంటాడు. ఇప్పుడు నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు, ఆ డబ్బు తీసుకెళ్ళి పెడతారు. కొంత బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి పెడతారు, పెట్టి కొంటారు, ఫ్లైట్స్ కొంటారు, విమానాలు కొంటారు, మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. మన మీద ఈ అప్పుల భారం మన మీద ఉండదు. అందులో తిరిగేవాడు ఫ్లైట్ టికెట్ ఆడు కట్టుకుంటాడు, మనకు సంబంధం ఉండదు కదా. ఫ్లైట్ ఎక్కం మనం. ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ ఎక్కిన రోజు ఖర్చు అవుతుంది, మిగతా రోజు నా మీదేం బర్త్డేనేం పడిపోదు కదా. అది పరిస్థితి. అందుకనే ఇప్పుడు కూడా అలాగే కొత్త కొత్తగా R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే పరిశోధన అభివృద్ధి, దీనికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అది అన్నిసార్లు సక్సెస్ అవుతుంది అంటే చెప్పలేం. సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వలేదనుకోండి మళ్ళీ ఆ నష్టం మనమే భరించాలి. అందుకే ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు చెయ్యవు దాని మీద. అందుకే ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ కూడా మంచి పనితీరుని చూపించలేకపోవడం కారణం అది. ప్రైవేట్ కంపెనీలు ఎందుకు డెవలప్ అవుతాయంటే భారీగా వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్ మీద ఖర్చు పెడతారు, వాళ్ళ డబ్బులు వాళ్ళ కష్టాలు వేయాలి పడతారు. అది తెలుసుకోండి. అందుకే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వ్యాపారాలు అనేవి చేయకూడదు. ఇకపోతే అంబానీ తినేశాడు, అదానీ తినేశాడు. మీకు విషయం చెప్తా. రిలయన్స్ సంస్థను స్థాపించింది ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీ పుట్టుకతో కోటేశ్వరుడు కాదు, ఒక సాధారణ మధ్యతరగతి వాడు. ఒక సాధారణ మధ్యతరగతి నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వ్యాపారం మొదలు పెట్టుకుని అంచెలంచెలుగా ఎదిగాడు. ఎలాగ ఎదిగాడంటే నేను చెప్తా. గుజరాత్లో ఆయనతో పల్లెటూరు. ఆ ఊరు నుంచి ఆ ఊర్లో వాళ్ళకి ఏదన్నా కావాలంటే ఏదో సిటీ కొంచెం ఒక 10-15 కిలోమీటర్ దూరం వెళ్ళి ఆ సిటీలో ఉంటే అవన్నీ కొనుక్కుని రావాలి. సో ఈయన ఏం చేసేవాడు అంటే ధీరుభాయ్ అంబానీ సైకిల్ వేసుకుని ఎవరెవరికి ఏమేం కావాలో లిస్ట్ రాసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని సిటీకి వెళ్ళి ఆ వస్తువులన్నీ కొని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసేవాడు. అలా తెచ్చి ఇచ్చినందుకు ఎంత కొద్దిగా ఒక 5 పైసలో 10 పైసలో కమిషన్ తీసుకున్నాడు. ఆ డబ్బులు పోగు చేసుకుని సౌదీయో దుబాయో కానీ వెళ్ళి అక్కడ ఒక ఆయిల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఆయిల్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆయిల్ కంపెనీ వ్యవస్థలు అన్నీ బాగా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కొంత డబ్బు సంపాదించుకుని ఇక్కడికి వచ్చి ఒక వ్యాపారం పెట్టుకుని అంచెలంచెలుగా ఎదిగాడు. అలాగే అదానీ కూడా పుట్టుకతో కోటేశ్వరుడు ఏం కాదు, కాస్త ఎగువ మధ్యతరగతి కుటుంబం, ధనవంతులు ఏం కాదు, కాస్త బెటర్, మధ్యతరగతిలో కొంచెం బెటర్. ఆయన కూడా పెద్ద ఏం చదువుకోలేదు. సో సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులే అంచెలంచెలుగా ఎదుగుతూ సంపాదించుకుంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు అంటున్నది ఏంటి? ఒక పేదవాడు, ఒక మధ్యతరగతి వాడు వ్యాపారాలు చేసుకుని ఎదగకూడదు, ఎదిగితే ఆడు దోపిడీదారుడు అని ముద్రేసేస్తాం. ముద్రేసేయాలి అంతే. ఆడు ఎవడైనా ఒక పేదవాడు కానీ ఒక మధ్యతరగతి వాడు కానీ డబ్బు వ్యాపారాలు చేసుకుని సంపాదించి ఒక మంచి పొజిషన్ వెళ్తే ఆడు దోపిడీదారుని ముద్రేసేయాలి. అంటే ఎవడ ఎదగకూడదు, అంతేనా? అది పరిస్థితి. కాబట్టి అక్కడ మైనింగ్ చేయకూడదు, ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వకూడదు, ఇవన్నీ అవుట్డేటెడ్. ఎవడప్పుడు వీళ్ళకి ప్రాక్టికల్ రియాలిటీలో బ్రతుకుతున్నారు ప్రజలు. వాళ్ళకి అర్థమైంది. అందుకనే ఈ నక్సల్స్కి దూరం అయిపోయారు ప్రజలందరూ. ఇంకే నక్సల్సే ప్రజల్ని దూరం చేసుకున్నారని చెప్పాలి. అది పరిస్థితి. సో మొదట భూస్వాములు, బూర్జువా వ్యవస్థ అన్నారు. ఎప్పుడైతే అభివృద్ధి చెంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయో ప్రజలు వాళ్ళని
ఈ భూస్వాములు బూర్జబా వ్యవస్థలు ఈ సోది వినడం లేదు, దాంతో దాన్ని వదిలేశారు, ఆ స్లోగన్ వదిలేశారు, అదే ఆ నినాదం వదిలేశారు. తాడిత పీడిత ప్రజలు మీ కుల వ్యవస్థకు వ్యతిరేకం, మతాలకు వ్యతిరేకం అంటారు, కానీ ఇక్కడికి వచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని ఇంకో కులానికి పరిస్థితులను బట్టి అనుకూలంగా మాట్లాడడం, కేవలం మేము మతానికి వ్యతిరేకం అని చెప్తూ కేవలం హిందువులనే టార్గెట్ చేస్తూ హిందువులనే తిడుతూ ఉండడం, అంటే 2 దూరం చూసి ప్రజలు అసహించుకోవడంతో వదిలేయడం, దాంతో ఆ నినాదం పక్కకు పోవడం. తర్వాత ఆదివాసీలు అని చెబుతూనే ఇవాళకి కూడా ఆదివాసీలు ఇన్ఫార్మర్లని, విప్లవ ద్రోహులని వాళ్ళని చంపేయడం, వాళ్ళకి అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడం, వీటన్నిటి వల్ల ఆదివాసీలు దూరం అయిపోవడంతో అది వదిలేసి మేము అడవిని కాపాడుతున్నాం అని చెప్పడం. ఇలాగే ఇవన్నిటి వలన నక్సల్స్కి ప్రజలకి మధ్య సంబంధం పూర్తిగా తెగిపోయింది. ప్రజలు ఈ నక్సల్స్కి పూర్తిగా దూరం అయిపోయారు. చర్చలు అంటున్నారు, లేకపోతే చర్చల విషయంలోకి వద్దాం. చర్చలు అంటున్నారు, ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వం చెప్పేది ఏంటంటే చర్చలు అనేది ఒక వంక, వీళ్ళ పీకలు అంటే ఇప్పుడు పోలీసులు పూర్తిగా చుట్టుముట్టేశారు భద్రతా బలగాలు. సో ఇప్పుడు వీళ్ళకి తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి తప్పించుకోవడం కోసం చర్చలు అనేది ఒక వంక పెట్టుకున్నారు తప్ప ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు చర్చలు అనే వీళ్ళకి టైం ఇచ్చామంటే ఆ గ్యాప్లో మళ్ళీ వీళ్ళు బలం పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము చర్చలు జరపము, కాబట్టి లొంగిపోండి అంటున్నారు. మీకు ఒక విషయం చెప్తాను, మనం ఎవరి దగ్గరైనా నమ్మకాన్ని సంపాదించుకోవడం అనేది చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. కష్టపడి మనం ఒకరి దగ్గర ఒక నమ్మకం సంపాదించుకున్నాం, తర్వాత మనం వాడిని మోసం చేసేసాం, నమ్మిన వాడిని మోసం చేసాం. మోసం చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి నమ్ముతాడాడు, చస్తే నమ్మడు. మళ్ళీ రెండోసారి నమ్మకం పొందడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, చాలా కష్టం, దాదాపు అసాధ్యం. సో ఇప్పుడు ఈ మావోయిస్టులు వ్యవహారం అదే. గతంలో వాళ్ళే ఒప్పుకుంటున్నారు, గతంలో ఇప్పుడు చర్చా కార్యక్రమాలకు వచ్చినప్పుడు గతంలో ఏదో జరిగింది దాని మీదట వాళ్ళ ప్రభుత్వం నమ్మట్లేదు, ఇప్పుడు అవకాశం ఇవ్వాలని కుదరదు. ఒకసారి నమ్మకం పోతే అసలు ఒకసారి నమ్మడమే కష్టం అనుకుంటే, నమ్మి మోసపోయి మళ్ళీ రెండోసారి నమ్మంటే ఎవడో నమ్మడు. వాళ్ళకి నమ్మకం సంపాదించుకోవచ్చు కానీ దానికి చాలా టైం పడుతుంది. కానీ వీళ్ళ దగ్గర అంత టైం లేదే, భద్రతా బలగాలు చుట్టుముట్టేసి ఉన్నాయి. కాబట్టి శాంతి చర్చలు ఎన్ని జరిగే పనులు కావు. బెస్ట్ ఏంటంటే లొంగిపోవడం. అంటే మీరు అనొచ్చు ప్రభుత్వాలు కూడా లొంగిపోయిన వాళ్ళని మేము పట్టించుకోము, లొంగిపోయిన వాళ్ళని వదిలేస్తామని చెప్తున్నారు కదా. కాబట్టి ఇప్పుడు మీరు బెస్ట్ పని ఏంటంటే, అంటే మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయనుకోండి, మేము ఎంతమంది ఉన్నాం అంటే ప్రభుత్వం దగ్గర కూడా లెక్కలు ఉన్నాయి, ఎంతమంది ఆయుధాలు పట్టుకుని అడవుల్లో తిరుగుతున్నారు అని. సో ఇప్పుడు ఏంటంటే, కాబట్టి మేము ఎంతమంది ఉన్నాం, ఆయుధాలతో సహా లొంగిపోతాం. ఎక్కడెక్కడ మేము ఆయుధాలు దాచామో వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి అప్పచెప్పేస్తాం. టైము ప్లేసు మీరే డిసైడ్ చేశానని చెప్పండి. ఆ టైంకి ఆ ప్లేస్కి పోలీసులు వస్తారు, మీరు రండి, ప్రజలు వస్తాం, పార్టీల నాయకులు వస్తారు, మీడియా వస్తుంది. ఇంతమంది మధ్య మీరు లొంగిపోతే చంపేసే అవకాశం ఉండదు కదా. బెస్ట్ అదే. మీకు ఉన్న 2 ఆప్షన్స్, చచ్చిపోవడం లేదా లొంగిపోవడం. చర్చలు అనే దానికైతే ప్రభుత్వాలు చస్తే ఒప్పుకోవు. మీరు ఇదివరకట్లా ఇంకా ప్రజలు సపోర్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వం, అనాలోచితం, అనవసరం. సో యు బెటర్ సరెండర్, అంతే. ఇప్పుడు ఇంకో విషయం, ఇప్పుడు చర్చలు దేని గురించి చర్చలు జరపాలి ఏమంటే భూముల గురించి అంటున్నారు. మీకు ఇంతకుముందే చెప్పా, వ్యవసాయం మీద ఆధారపడి పనిచేసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. వ్యవసాయంలో 2 ఎకరాలు 3 ఎకరాలతోటి ఎవడో కూడా లాభదాయకమైన వ్యవసాయం చేయలేడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కనీసం 50 నుంచి 100 ఎకరాల భూమి ఉంటేనే లాభసాటైన వ్యవసాయం చేయగలరు. ఇలాంటి సందర్భాలు మీరు భూమిని పంచండి అంటే ఒకడికి 1 ఎకరం ఇచ్చి 2 ఎకరాలు ఇచ్చి పనులు అవ్వో, అనవసరం. అందుకే చర్చలు పనులు అవ్వని చెప్పేది అందుకనే. కాబట్టి లొంగిపోండి. ది బెస్ట్ వే అంటే లొంగిపోవడం. కాదు కూడదు అంటారా,
చనిపోవడానికి ప్రిపేర్ అయిపోండి. అంతకుమించి వేరే మార్గం ఏం లేదు. మరి దీని గురించి నా విశ్లేషణ ఎలా ఉంది, దీని గురించి మీరేమనుకుంటున్నారు అనే దాని మీద మీ అభిప్రాయాలు ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. రేపు మరో విషయంతో కలుసుకుందాం. జై హింద్.